కోనసీమ పచ్చని పొలాలలో జ్యోతి అనే చిన్నారి తన అన్న రవిని చీకటి వెంటాడేది. ఆయన చేతిగొంతులో చక్కెర లేదు, కాని హృదయంలో మాత్రం పచ్చని నీడలా ఉండేది. జడలు వడివడిగా వేసేవాడు, పుస్తకాలు కుట్టేవాడు, బాధించే పిల్లల్ని భయపెట్టేవాడు. ఒక సంక్రాంతికి రంగురంగుల పతంగిని కట్టిచేసి ఇచ్చాడు. అది ఆకాశంలో ఎగిరింది. కాని పెద్ద పతంగి వచ్చి మా దారాన్ని కట్చేసింది. జ్యోతి కన్నీళ్లు పెట్టుకుంది. రవి నవ్వుతూ అన్నాడు, పతంగిపోయినా పర్వాలేదు. మనకింకా ఆకాశం ఉంది. కాలం గడిచింది. రవి మొదటి ఉద్యోగానికి రిజెక్ట్ అయ్యాడు. దిగులుగా ఇంటికొచ్చాడు. జ్యోతి ఓ పాత చిత్రాన్ని అతని చేతిలో పెట్టింది. రవిని పతంగి పట్టుకుని వేసిన బొమ్మ చూపుతూ అంది, మనకింకా ఆకాశం ఉంది అన్నా. గుర్తుందా? అన్నయ్య కళ్లలో నీళ్లు, గుండెల్లో ఆశ వెలిగింది. నీతి, ప్రేమ ఉంటే కోల్పోయిన పతంగి మళ్లీ గాలిని చేరుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.